సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పనితీరు అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ భూమి నోటరీ పద్ధతుల్లో కూడా కొందరు అమ్మకాలు చేశారని, కన్వెన్షన్ విషయంలో నాగార్జున నుంచి డబ్బులు వసూలు చేసి చెరువు నిర్మాణం చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నాడని, మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అన్నారు. నాగార్జున బఫర్ జోన్లో కాదు ఎఫ్టీఆర్లోనే నిర్మాణం చేశాడని అన్నారు. ఎంఐఎం చెబుతున్నట్లు ప్రభుత్వ ఆఫీసులు కూల్చేస్తారని అంటున్నారని, దాని మీద రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం పెట్టాలని అన్నారు. ప్రభుత్వ సంస్థలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయని, వాటితో ప్రైవేట్ నిర్మాణాలు పోల్చడం తప్పు అంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా రాజకీయం నడుస్తూ ఉంది. పలు రాజకీయ పార్టీలు హైడ్రాను హైడ్రామా అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం భూ కబ్జాదారులు ఆక్రమణదారులని అరికట్టేందుకే హైడ్రా నిర్మించామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు చెప్తున్నారు. అసలు ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రాష్ట్రంలో హైడ్రా రాజకీయం నడుస్తూ ఉంది. పలు రాజకీయ పార్టీలు హైడ్రాను హైడ్రామా అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం భూ కబ్జాదారులు ఆక్రమణదారులని అరికట్టేందుకే హైడ్రా నిర్మించామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు చెప్తున్నారు. అసలు ఈ పరిస్థితుల్లో హైడ్రా మీద సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు ఏముందో తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈరోజు హైడ్రాను కొంతమంది హైడ్రామా కోసమే ప్రభుత్వం హైడ్రా నిర్వహించింది. ముఖ్యంగా రాష్ట్రంలో లక్షల మంది కుటుంబాల రైతు రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఈ హైడ్రాను తెరపైకి తీసుకొచ్చిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? ఇది మోకాళ్ళకు బోడిగుండుకి ముడిపెట్టి తగ్గేసే పద్ధతి ఇంకోటి కాదు. ఏ ఇష్యూకి ఆ ఇష్యూ చూడాలా. ఇప్పుడు హైడ్రా దీన్ని చేస్తున్న వైఖరి దీన్ని చూడాలి తప్ప దీనికి అడ్డం పెట్టడానికి ప్రయత్నిస్తే ఇది భూబకాశంలో ఉన్నవాళ్ళు ఎవరైతే దురాక్రమణ చేసుకున్నారో వాళ్ళు దీనికి అడ్డం పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందం ఇంకోటి కాదు. హైడ్రా సపరేట్, అది మిగతాది రుణమాఫీ సపరేట్, దానికైతే ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి మన చెరువుల కుంట మీరు ఆక్రమించుకొని కళ్యాణ మండపాలు కట్టుకొని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకొని ఫామ్ హౌస్ పెట్టుకొని అనిపిస్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టాలన్నా అది దానిపై చెరువుల కొంట్లో మునిసిపోయిన తర్వాత వర్షపడితే ఇళ్ళతో ఊరి మీద పడుతున్నాయి. ఇది కాలుష్యానికి ఇబ్బంది, తర్వాత ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్కి ఇబ్బంది వస్తుంది. నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాలను కూడా చూశారు. కానీ మేము తీసుకున్నదంతా 20-25 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఈ భవనాలు కానీ అపార్ట్మెంట్ కానీ ఇప్పుడు పర్మిషన్ లేదని చెప్పి అక్రమం అని చెప్పి ఎలాంటి నోటీసు లేకుండా రాత్రి తెల్లవారుజామున వచ్చి బుల్డోజర్లు పెట్టి కూల్చడం కరెక్ట్ కాదు. మేము ఎక్కడ కూడా ఒక ఇంచు భూమి కూడా ఆక్రమించలేదని చెప్పి చాలామంది ఇప్పుడు కూల్చివేతకు గురైన బాధితులు చెప్తా ఉన్నారు. అందరూ అదే అంటున్నారు. నేను నిన్న కన్వెన్షన్ చూసా, దానిలో వాటర్ బాడీలోనే ఎఫ్టీఎల్ కట్టున్నాడు ఆయన. తర్వాత బఫర్ జోన్ కూడా బయట ఉంది. ఆయన కూడా అంటాడు ఒక ఇంచు కూడా నేను ఏం చేయలేదని చెప్పేసి. మిగతా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకుని అదే మాట చెప్తున్నారు. అంటే ఎవరు చేశారు ఇప్పుడు? అంటే మీరు కట్టుకున్నాడు, మీరు ఈ కోర్టు కాగితాలు చూపించి 20 ఏళ్ళగా మేము ఉన్నామని చెప్పేసి ఆ పేరుతో ఈ అక్రమాన్ని కొనసాగించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. హైడ్రా ఒక పెద్ద హైడ్రామా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. అవును, డ్రామా చేసే డ్రామాలే కనిపిస్తాయి. 10 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు. మీరు అన్ని రకాలుగా అలౌ చేశారు. ఈవెన్ కన్వెన్షన్ కూడా మీరేం చేయలేకపోయారు, వాళ్ళతో లాదూచిపడి అట్లా చాలా జరిగినాయి. ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి అనేక భూ కబ్జాలు ఉన్నాయి, చెరువుల ఆక్రమణ ఉన్నాయి. అవన్నీ చెప్పినప్పుడు సహజంగా మీరు డ్రామానే కనిపిస్తుంది. అది డ్రామానా లేదా రేపు ప్రజలకు తెలుస్తారు కదా. అంటే ఇప్పుడు కొన్ని విద్యా సంస్థలు ఎఫ్టీఏలో కట్టారు, చెరువులలో కట్టారని చెప్పి మేము 25 ఏళ్ల క్రితమే అన్ని రకాల అనుమతులు తీసుకున్నాము. ప్రభుత్వ అధికారులు ఇవ్వాల్సిన అధికారులు అందరూ కూడా మాకు అనుమతులు ఇచ్చాకనే నిర్మాణాలు చేపట్టాము. ఇప్పుడు కేవలం రాజకీయ కక్షలో భాగంగానే మా భవనాల వద్దకు వస్తున్నారు, మమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే భవనాలు కూలుస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే పల్ల రాజశేఖర్ కూడా నిన్న స్పష్టంగా చెప్పారు. అనుమతులు ఎప్పుడు తీసుకున్నారో, ఏ ప్రభుత్వం ఉందో, ఎవరికి మీరు లంచాలు ఇచ్చారో, ఏ అధికారులకు లంచాలు ఇచ్చారో ఆ ప్రకారం మీరు అందరూ తీసుకుండొచ్చు. కానీ ఆ అనుమతులు గ్యారెంటీ కాదు. వాస్తవంగా ఉన్నటువంటి చెరువుల కొండ గురించి చర్చించకుండా మేము అనుమతులు తీసుకున్నామంటే తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రభుత్వాలకు కావాల్సిన బ్రైబ్ చేసి ఇట్లా తీసుకున్నారు. అది రైట్ అవుతుందా? చట్టవిరుద్ధమైనటువంటి ఆస్తులు చట్టపరం చేసుకోవడానికి కావాల్సినటువంటి దొంగ మార్గం ఎత్తుక్కొని అది స్వాధీనం చేసుకుంటే అది చట్టబద్ధమైన ఆస్తులు కానే కావు. అది ఒక బుగ్గాయింపు తప్ప ఇంకోటి కాదు. నిన్న ఎంపీ అద్దుద్దీన్ ఓవైసీ హైడ్రా మీద చేసే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఏమంటాడంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా చెరువులు కట్టారు, మరి దాన్ని కూల్చాలని అంటున్నాడు. ఈయనేమో ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, విలాసవంత జీవితం అనిపిస్తున్నాడు. ఆయన అంటాడు ప్రభుత్వ కార్యాలయాలు అంటాడు. ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తాయి. దానిలో ప్రాఫిట్ ఉందా? దానిలో వ్యాపారం ఉందా? వ్యాపారం లేదు, అది వేరు. మీరు సొంత విలాసవంతమైన బిల్డింగ్ కట్టుకున్నారు, మీకు ఎట్లా పోటీ పెడతారు? ఒకవేళ ప్రభుత్వం
కార్యాలయాలు నిజంగా చెరువులో ఉంటే అఖిలపక్షం ఏమని చెప్తాం, చర్చిద్దాం, దానికి ప్రత్యామ్నాయం చూపించుకుందాం. అది వేరు. అదే భూ కబ్జాదారులకి ప్రభుత్వ కార్యాలయాలకి ముడిపడ్డం అనేది చాలా ఘోరం. ఇది రైతు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తీరు విషయంపై మీరేమంటారు? నేను నత్తడానికి ఉన్నమాట వాస్తవమే. కుందేలాగా స్పీడ్గా పెరగడానికి ప్రయత్నించాడు. అడుగునే డబ్బులు లేవు, దానికోసం తంటాలు పడుతున్నారు. ఒక విధంగా ఒక కొత్త స్కీమ్ వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. దానిలో మిలియన్స్ కొంత ఉన్నాయి, దాన్ని సర్జీమని ఉంటున్నాం. దానికోసమే నిజమైన రైతులకి రుణమాఫీ జరగాలి. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూ ఆక్రమణలు కబ్జాలు అరికట్టేందుకు హైడ్రా ఏర్పాటు చేసిందో దానిపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. ఇతర రాజకీయ పార్టీలకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం ఉండొద్దని చెప్పి సిపిఐ నారాయణ చెప్తున్నాడు. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతు కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే మేము పోరాడతామని చెప్పి చెప్తున్నాడు. అదేవిధంగా హైడ్రాపై అఖిలపక్షం కూడా వేసి నిష్పక్షంగా వాతావరణం వివరించకుంటే మేము ఉద్యమం చేస్తామని చెప్పి సిపిఐ జాతీయ